పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయినా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. ప్రజల్లో సైతం కూటమి సర్కార్పై నెగిటివ్ ఫీల్ ఉందని తెలిపారు. పరిపాలన అంటే 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక 100 రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. ప్రజలలో ఒక నెగిటివ్ ఫీలింగ్. ఎన్నికలు వచ్చిన సమయంలో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 100 సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది. ఇంతవరకు అసలు ఆశ్చర్యం 4 నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊర్లో కొట్లాటలు. ఈ నెల అప్పు, ఆ నెల అప్పు, రాష్ట్రం అప్పు, శ్రీలంక కాబోతుంది. ఇప్పుడు ఎక్కడండి 4 నెలలు అయింది కదా. 4 నెలల్లో మరి 11 జూను 2000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో? అదేవిధంగా 2 జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో 2 సార్లు 5000 కోట్లు అప్పు చేయడము. అందులో 2 జూలై ఒక్కసారి 5000 కోట్ల అప్పు, జూలై 16వ తేదీ 2000 కోట్ల అప్పు, జూలై 30వ తేదీ 3000 కోట్ల అప్పు, ఆగస్టు 27వ తేదీ 3000 కోట్ల అప్పు, మరి సెప్టెంబర్ 3వ తేదీ 4000 కోట్ల అప్పు. ఎందుకండి? ఇంతకుముందు ఎంతో చాలా అసలు కన్సర్న్తో రాష్ట్రం ఏం కాబోతుంది అని చెప్పి కొన్ని మీడియాస్ రాసేవాళ్ళు అనమాట. అప్పు ఎందుకు అసలు ఇప్పుడు అప్పే కనపడడం లేదు? మరి అదేవిధంగా 10 సెప్టెంబర్ 2024 4 నెలల్లో 43,000 కోట్ల అప్పు. ఎప్పుడండి పోలవరము వాస్తవానికి నిజం చెప్పాలంటే 1941లో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, ఆ తర్వాత 1941 తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరికీ నేను తెలియజేస్తాను. టీఏసీ అప్రూవల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్స్ అనుకోండి, ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే 2005లో మొదలుపెట్టి 2009 వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం అసలు మేమే దీన్ని కన్స్ట్రక్షన్కు పూనుకున్నామనేటట్లు ప్రచారం. మీరు యాక్చువల్గా అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు? మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది. 2014లో ఏర్పాటైన వెంటనే తక్షణమే జాతీయ ప్రాజెక్టు కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే చేపట్టితే సరిపోయేది. 2016 సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు. మీరు పునరావాసానికి ఎంతమందిని పంపించాలనేది మీరు చూసుకోకుండా, ఎన్ని ఎకరాలు అనేది మీరు క్వాంటిటీ తీసుకోకుండా, మీరు కేవలము ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే 8 సెప్టెంబర్ 2016 ఏదైతే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది మీరు ఒప్పితం చేసుకున్నారో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో, మీరు కేవలము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే వ్యవసాయానికి సంబంధించినది మాత్రమే, త్రాగునీరు కానీ ఇంకోటి కానీ లెక్క తీసుకోకుండా చేసినందుకు ఈ ఇబ్బందులన్నీ ఈరోజు ఎదుర్కొన్న మాట వాస్తవమా కాదా? ఈరోజు పోలవరం జరగబోతుందంటే 2019 నుంచి 2024 వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించినది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిండేది. ఆ రోజు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు కానీ, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోఆపరేట్ చేసినందువలన, ఆ కోఆపరేషన్ వలన ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు 12,900 కోట్లు అదనంగా పూర్తి చేసేదానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిండేదైతే ముమ్మాటికి కానే కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.